ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో Y300 Pro 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 5th సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2392x1080 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే దీంతో పాటు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసినట్లయితే 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB 256GB అలాగే 512GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికి కెమెరా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది అనమాట. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14తో వస్తుంది. Arjan OS 4 మీద వస్తుంది. అలాగే దీనికి IR బ్లాస్టర్ కూడా ఉంది. IP65 రేటింగ్ కూడా ఉంది. 7.79 mm థిన్ ఉంటుంది. 193.6 grams వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది అనమాట. దీంట్లో ప్రైజెస్ చూద్దాం. ఇప్పుడు ఈ మొబైల్ 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,300 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 23,600 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 26,000 రూపాయలు పెట్టారు. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అంటే చైనా కంట్రీని మన INRలోకి మార్చితే వచ్చిన రూపీస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ మీద ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్కానర్ వేస్తున్నా, దీన్ని స్కాన్ చేసినా కూడా ఈజీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు చిన్న చిన్న మొబైల్ అప్డేట్స్ అయితే ప్రతిదీ యూట్యూబ్లో పెట్టలేను కదా, లేటెస్ట్ అప్డేట్స్. సో అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన QR కోడ్ కూడా ఇస్తా. అక్కడ నుంచి మీరు స్కాన్ చేసి మన టెలిగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయొచ్చు.